శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. ఆగస్టు 6 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 6:49 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. భరణి నక్షత్రము రాత్రి 8:10 వరకు ఉంది. గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు అష్టమి తిథి ఉన్నప్పటికీ కూడా పద్మయోగం ఉంది కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. ఆ ప్రయాణాల వల్ల ధనలాభం చేకూరుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, చేస్తున్న ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉంది కాబట్టి భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి, క్రిమినాశన మందులు వేయటానికి భరణి నక్షత్రం చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవటానికి, ఆస్ట్రాలజీ నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మన వైపు న్యాయం, మన వైపు నిజాయితీ ఉంటే చెడైనా సరే చేసి విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడైనా సరే చేసి మన వైపు న్యాయం ఉంటే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ కళ నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపటానికి కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవ చింతన మానసికంగా ప్రశాంతతను వృషభ రాశి వాళ్ళ కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అనారోగ్య భావాల్లో వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడికి మిథున రాశి వాళ్ళు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ శ్రమ, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే
ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనపరంగా ప్రయోజనం ఉంటుంది. అలాగే చేస్తున్న వృత్తిలో కూడా ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా సింహరాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ధనపరమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ఉద్యోగంలో కొన్ని టెన్షన్స్ ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని మాత్రం తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాలి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించగలుగుతారు. అదే విధంగా కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా కన్యారాశి వాళ్ళు మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడం ద్వారా మంచి ప్రయోజనం పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనం కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా సామాజికంగా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక భావాలను పట్టించుకోకుండా ముందడుగు వేసినట్లయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు చేకూరతాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. పుణ్య కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల ధనుసు రాశి వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యవహారాల్లో ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ధనపరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందటానికి మకర రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ చికాకుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆందోళన నుంచి బయటపడి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడతాయి. అదే విధంగా రుణ బాధల వల్ల చికాకుకు లోనవుతారు. వీటన్నిటినీ కూడా మీనరాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే గురువారం కాబట్టి పరమేశ్వరుణ్ణి గురుస్వరూపంగా భావించుకుంటూ శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. శివాయ గురవే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే గురువు రూపంలో దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ప్రధానంగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి మంచిది. అలాగే మొండి బాకీలు వసూలు చేయడానికి కూడా గురుహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు ప్రధానంగా గురుహోర బాగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.